అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారు, ఆయనకు ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం ఇలా క్లాసులు నిర్వహించుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడమే. ఎందుచేతనంటే పత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా జీవిస్తాడు అని. దుఃఖకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎవడి జీవితంలో అయినా సరే. రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది, రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళేమో ఏడుస్తూ కూర్చోలా, అవి ఉన్నా లేనట్టుగా ఉన్నారు. ఎవడైనా ఆ స్థితికి రావాలి. జీసస్కి సిలువేశారు, మేకులు కొట్టాడు. రాముడు ఎన్ని బాధలు పడ్డాడు. చిన్ననాటి నుంచే కృష్ణుడు ఎంతమంది రాక్షసులు ఇబ్బంది పడ్డానికి చూశారు. అంచేత జ్ఞానం అంత గొప్పది, తెలుసుకోండి. ఆ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఏ పూర్వజన్మ సుకృతమో, ఈ మార్గంలోకి వచ్చాం మనం. జ్ఞాన మార్గంలో మనం వచ్చింది జ్ఞాన మార్గంలోకే. కానీ ఇంకా చెప్పుకోవాలంటే జ్ఞాన మార్గంలోకి వచ్చాం మనం. మన దగ్గర రానివాళ్ళు జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు. ఈ వచ్చినప్పటి నుంచైనా సరే నేను చెప్పేది ఏంటి అంటే, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. నేను చెప్పేది అదే. ఎలాగ వచ్చారు, దాని ఫలితం దక్కాలి మనకి. ఇప్పుడు మా ఇద్దరిని గమనించుకోండి. పత్రి గారికి దగ్గరికి ఎంతోమంది వచ్చారు. మరి మేమిద్దరము ఆయన ద్వారా ఏ స్థాయికి వెళ్ళాం? మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికే 6 ఏళ్ల నుంచి జూమ్లో మనం పాల్గొంటున్నాం. కంటిన్యూ ఆవిడ కానీ నేను కానీ ఎన్ని సందేశాలు ఇస్తున్నాం. ఎందుచేతంటే పత్రి గారు సందర్భంగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఏమనుకుంటారంటే నేనేదో కొత్తగా తెచ్చి చెప్తున్నానని అనుకుంటారు. కానీ
యుగ యుగాల నుంచి ఎంతోమంది యోగులు, యోగీశ్వరులు, జ్ఞానులు, బుద్ధుళ్ళు చెప్పినవే నేను మీకు గుర్తు చేస్తున్నాను అన్నారు. నేను ప్రత్యేకించి చెప్పవలసిన పనేమీ లేదు అన్నారు. కానీ అలా చెప్తున్నప్పుడు ఆయనకి తెలియకుండానే ఎన్నో కొత్త విషయాలు కూడా ఆయన నుంచి వెలువడుతూ ఉంటాయి. అదే జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏం కోరుతున్నాను అంటే, మీరు ఆ స్థాయికి ఎదగాలి అంటే మనసు బాగా శుద్ధి చేసుకోవాలి, బుద్ధి బాగా వికసింప చేసుకోవాలి. జ్ఞానాన్ని పొందే ముందు చెయ్యవలసిన పనులు ఈ రెండు. మనసు మీకు ఎంత శుద్ధి అవుతూ ఉంటుందో ఆత్మ నుంచి జ్ఞానం మీకు అంత అందుతూ ఉంటుంది. మీరు ఒక పాయింట్ తీసుకుని అనర్గళంగా చెప్పగలుగుతారు. ఆ స్థాయికి రావాలంట సహజంగా ఆహార నియమాల విషయంలో మీరు దెబ్బతింటారు. ఇంత సాధన చేస్తున్నప్పుడు ఎందుకు ఎదగరు అసలు? ఇన్ని సంవత్సరాలు చేస్తుంటే ఎక్కడ లోపము అంటే ఆహారం విషయంలోనే. సాధారణంగా మీరు క్లాసులకు వెళ్తారు. నేను ఒక్కటే చెప్తున్నాను మీకు, క్లాసులకు వెళ్ళినప్పుడు వాళ్ళంతా జాన్లే కదా, వాళ్ళే వంట చేశారు కదా అని అనుకుంటారు. కానీ మనం దెబ్బతినేది అక్కడే. మీరు ఎదగలేకపోవడానికి కారణం అదే. అంచేత క్లాసులకు వెళ్ళినా కూడా మీరు కక్కుర్తిపడి మీరు తింటే మటుకు దెబ్బతింటారు, ఎదగలేరు. ఎక్కడైనా వండితే ఉండొచ్చు కానీ అన్ని చోట్ల మటుకు ఉండట్లేదు. నేను చూశాను. అబద్ధం ఆడేస్తారు కూడా వాళ్ళు. పాత్రలు సరిగ్గా ఉండవు, ఆ నిష్ట లేకుండా వండేస్తారు. చేత ఒక పూటే కాబట్టి ఫ్రూట్స్ తిన్నమో, ఎందుకంటే మీకు ఎదుర పొరుగురు వెళ్ళినప్పుడు తెలుసున్న వాళ్ళు ఉండకపోవచ్చు. చేత ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఖచ్చితంగా ప్రతి చోట అడుగుతాను. ధ్యానం చేసేవాళ్ళే వాళ్ళు చేస్తున్నారు,
భర్తలు మానరు, వాళ్ళు తింటూ ఉంటారు. మేము మానేసామండి అంటారు. వాళ్ళు మానేశారు, భర్తలు తింటారు. ఇంకా కొంతమంది మా భర్త కూడా మానేశాడండి అంటారు. కానీ పిల్లలు తింటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే మేము ఇంట్లో వండట్లేదండి అంటారు. ఇంట్లో వండట్లా, బయట నుంచి తెచ్చుకుని తింటారు. ఎలా తింటారు? ఆ ప్లేట్లోనే పెట్టుకుని తింటారు. ఇలాగా చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ గమనించి మొదట్లోనే నేను అడిగాను పత్రికని, ఎలాగండి అని. నీకు వీలు కాకపోతే వస్తువులేనే ఉండు కానీ కాంప్రమైజ్ అవ్వద్దు అన్నారు ఆయన. ఆ ఒక్క పాయింట్, దాన్ని నేను గట్టిగా పట్టుకోవడం వల్లే ఈ స్థాయికి రాగలిగాను. మీకేంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బతిమాలుతుంటే మనం కాదంటే వాళ్ళు బాధపడతారేమో, పాపం వాళ్ళు బాధపడ్డం ఎందుకని మీరు మొత్తం మీ జీవితాన్ని తగలేసుకుంటున్నారు, మీ ఎదుగుదలని పాడు చేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. ఎందుకు మీ కష్టాన్ని వృధా చేసుకుంటారు? 6 మాసాలు కష్టపడి పెంచుకున్న శక్తి ఒక్కసారి వెల్లుల్లిపై ఉన్నది మీరు తింటే మొత్తం వెళ్ళిపోద్ది. ఆ కోడిగుడ్లు కానీ ఇవి కానీ ఏమైనా తింటే, ఆ ప్లేట్లు, ఆ పెనం అవి వాడినా. చాలామంది అన్నీ మార్చేసామండి అంటారు. మాంసం కోయడానికి వాడిన చాకులు ఇయ్యాలాగే ఉంటాయి. మనమేమంటాం, మేము తినం, మా పళ్ళు ఏమైనా పట్టండి అంటాం. తెస్తారు, ఆ యాపిల్ సైకి వస్తారు ఆ చాకులతోటి, మాంసంతో రక్తమైన చాకులతోటి ఆ యాపిల్ సై బాగా వస్తారు. ఆ ఇంట్లో మన పళ్ళు ఇచ్చినా లాభం లేదే. మరి అలాంటి చోట అరటిపళ్ళు అయినా తినండి, లేకపోతే ఇంచక్క మీ పళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి ఓ యాపిల్ తీసుకుని కొరుకు తినండి. ఇలాంటి పనులైనా చేయండి. మైన్యూట్గా అబ్జర్వ్ చేయాలండి, నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఎందుకు గమనించండి, ఎతకలేకపోతున్నారు. ఒక 7 నిమిషాల క్లాస్ కూడా చెప్పలేకపోతుంటే ఎంత హీన స్థితిలో ఉన్నారు. కనీసం అవగాహన ఉండాలిగా, సిగ్గయ్యాలి కదా. ఇన్ని సంవత్సరాలైందే 7 నిమిషాల క్లాస్ చెప్పలేకపోతున్నానే, ఎంత సిగ్గయ్యాలి. నేను చెప్తున్నాను, బుద్ధి లేని వాడికి సిగ్గు కూడా ఉండదు. ఎవడు ఏమనుకుంటే నాకేటి, నా పని అదే. లేకపోతే మీరందరూ ఎంతలా తయారైపోవాలి ఈ పాటికి. ఒక్కొక్కళ్ళు ఎలా తయారైపోతారు.
రెండో సంవత్సరమే నేను పత్రి గారి చేత అనిపించుకున్నా. ఒక ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు నన్ను, ఎన్నాళ్ళైందా ఇందులోకి వచ్చాను. రెండో సంవత్సరం అన్నా. అరే మొత్తం అందరినీ డామినేట్ చేసావయ్యా అన్నారు. పట్టుదల. పుస్తకాలు ఎంత స్టడీ చేసేవాడిని. చెప్పాలంటే ఒక్కొక్క టాపిక్ తీసుకుని దాన్ని మళ్ళా నేను రాసుకుని వెళ్ళి చెప్పేవాడిని. తిరిగేవాడిని నెలలో, వారానికి 2-3 రోజులు తిరిగేవాడిని. ఎక్కడో అక్కడ 3 రోజులు 4 రోజులు, నెలంతా అలాగే తిరిగేవాడిని. పుస్తకాలు మోసుకెళ్ళేవాడిని, కొనిపించేవాడిని. కొన్ని చోట్ల బాగా ఆసక్తి కనిపించిన వాళ్ళ దగ్గర కొన్ని పుస్తకాలు ఇచ్చేసేవాడిని కూడా. ఎందుకంటే ట్రావెలింగ్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుందే, ఈ 100-200 రూపాయల బుక్లు ఇవ్వడానికి ఆ ఖర్చులో ఏదో ఖర్చు అలా భావించేవాడిని. చేత బాగా ఆలోచించండి. మీరందరూ జ్ఞానులై లోక కళ్యాణం కోసం పాటుపడుతూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. ఎంతమంది వచ్చారు అన్నది లెక్క కాదండి, ఎలా చెప్పాము అన్నది లెక్క. మీరు చెప్పింది వాళ్ళంతా నచ్చి ఇంప్రెస్ అవుతే వాళ్ళే అందరికీ చెప్తారు. వాళ్ళే ఆ చెప్పిన దాన్ని బట్టే మళ్ళా మీకు పిలుపులు వస్తాయి. ఒక విజిటింగ్ కార్డు వేసుకోండి, అయితే ఒక రబ్బర్ స్టాంపు, మీ పేరు, ఫోన్ నెంబరు, ఊరు తయారు చేయించండి ఒకటి. మీరేం ప్రింటింగ్ చేయించి ఎక్కువగా ఖర్చు పెట్టక్కల. బయట బజార్లో తెల్ల కార్డులు దొరుకుతాయి, దాని మీద స్టాంపులు వేసి పట్టుకెళ్ళండి, ఇవ్వండి అక్కడ ముఖ్యమైన వాళ్ళకి. నా ఫోన్ నెంబర్ ఇదండి, మీకు ఏమైనా బుక్స్ కావాలంటే ఫోన్ చేయండి అని. మేమే పంపక్కలా, మీరు కూడా పంపచ్చు. మేము మీకు 50% ఇస్తే మీరు ఏ 30% ఇవ్వచ్చు. సర్వీస్ అది. ఎందుకు రాయండి, బుక్స్ కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. చెయ్యాలి. కావాలని అడిగిన వాడు, ఫోన్ చేసిన వాడు చదువుతాడండి. డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నవాడు ఖచ్చితంగా చదువుతాడు. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అలా. మీరు గమనిస్తూనే ఉంటున్నారు నన్ను, అమ్మని కానీ, కొత్తగా ఏదో చెప్తూ ఉంటాను. ఎప్పుడూ రొటీన్గా ఉండదు నా పని.
ఇప్పుడు చూడండి, క్లాస్ చెప్పడానికి కూర్చున్నా, కానీ ఇన్స్ట్రక్షన్సే కానీ ఇప్పుడు క్లాస్ మొదలట్లా. ఏది ఏమైనా జ్ఞానం ముఖ్యం. మనం ఆ ప్రయత్నమే చేస్తున్నాం. మరి మనం ఏ స్థాయిలో ఉన్నాం? జ్ఞానం పొందామా లేదా? ఎంత పొందాం అన్నది తెలుసుకోవాలి అంటే అపార జ్ఞాన సంపన్నులైనటువంటి వారి సందేశాల నుంచి తెలుసుకోవచ్చు.